యోహాను సువార్త 3వ అధ్యాయం. మనం దేవుని పిల్లలమని అనిపించుకునేలా తండ్రి మన మీద చూపిన ప్రేమ ఎలాంటిదో చూడండి. ఈ కారణం చేత లోకం మనలను ఎరుగదు, ఎందుకంటే అది ఆయనను ఎరుగలేదు. ప్రియ సోదరులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. అయితే మనమిక ఏమవుతామో అది వెల్లడి కాలేదు గాని ఆయన వెల్లడి అయ్యేటప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం కనుక ఆయనలాగా ఉంటామని మనకు తెలుసు. ఆయన మీద ఈ ఆశాభావం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన పవిత్రుడై ఉన్నట్టు తనను పవిత్రం చేసుకుంటారు. అపరాధం చేయడం అభ్యసించే ప్రతి ఒక్కరూ న్యాయం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అపరాధం అంటే న్యాయం లేనట్టు ప్రవర్తించడం. మన అపరాధాలు తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడని మీకు తెలుసు. ఆయనలో అపరాధమేమీ లేదు. ఆయనలో నిలిచి ఉండే వ్యక్తి ఎవరూ అపరాధం చేస్తూ ఉండరు. అపరాధం చేస్తూ ఉండే వ్యక్తి ఎవరూ ఆయనను చూడలేదు, ఆయనను తెలుసుకోలేదు. చిన్నపిల్లలారా, మిమ్మల్ని ఎవరూ తప్పుదారి పట్టించకుండా చూసుకోండి. ఆయన న్యాయవంతుడే ఉన్నట్టు న్యాయంగా ప్రవర్తించే ప్రతి ఒక్కడూ న్యాయవంతుడే. అపరాధం చేస్తూ ఉండేవాడు అపనింద పిశాచానికి చెందినవాడు. అపనింద పిశాచం మొదటి నుంచి పాపం చేస్తూ ఉన్నాడు. అపనింద పిశాచం పనులు నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని వల్ల జన్మించిన వ్యక్తి ఎవరూ అపరాధం చేస్తూ ఉండడు, ఎందుకంటే దేవుని విత్తనం అతనిలో నిలిచి ఉంటుంది. అతడు దేవుని వల్ల జన్మించినవాడు కనుక అపరాధం చేస్తూ ఉండలేడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపనింద పిశాచం పిల్లలెవరో తేట తెల్లమవుతుంది. న్యాయంగా ప్రవర్తించని వాడు దేవునికి చెందినవాడు కాడు. తన సోదరుణ్ణి ప్రేమతో చూడనివాడు కూడా అంతే. మనం ఒకరికొకరు ప్రేమతో చూడాలి అనేది మొదటి నుంచి మీరు విన్న సందేశమే కదా. మనం కయీనులాగా ఉండకూడదు. అతడు దుర్మార్గుడికి చెందినవాడై తన సోదరుణ్ణి చంపాడు. అతన్ని ఎందుకు చంపాడు? తన పనులు చెడ్డవి, తోబుట్టువు పనులు న్యాయమైనవి. అందుచేతే సోదరులారా, మీరంటే లోకానికి ద్వేషం ఉంటే ఆశ్చర్యపడకండి. మనం సోదరులను ప్రేమతో చూస్తున్నాం కనుక మరణంలో నుంచి జీవంలోకి దాటామని మనకు తెలుసు. తన సోదరుణ్ణి ప్రేమతో చూడని వాడైతే మరణంలోనే ఆగిపోతున్నాడు. తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతి ఒక్కడూ హంతకుడే. ఏ హంతకుడిలోనూ శాశ్వత జీవం లేదని మీకు తెలుసు. యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణం ధారపోశాడు. ప్రేమ అంటే ఎలాంటిదో దీన్ని బట్టే మనకు తెలుసు. మనము సోదరుల కోసం మన ప్రాణాలను ధారపోయడానికి బాధ్యత గలవారం. అయితే ఈ లోకం బ్రతుకు తెరువు గలవాడైనా తన సోదరుడు అక్కరలో ఉండడం చూస్తూ అతని మీద ఏమీ జాలి చూపకపోతే అతడిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? నా చిన్నపిల్లలారా, మాటతో భాషతో కాక వాస్తవంగా క్రియతో ప్రేమ చూపుదాం. అలా చేయడం వల్ల మనం సత్యానికి చెందిన వారమని మనకు తెలుసు. ఆయన ఎదుట మన హృదయాలను శాంతిపరచుకుంటాం. మన హృదయం మన మీద నింద మోపుతూ ఉంటే దేవుడు మన హృదయం కంటే అధికుడు. సమస్తము ఆయనకు తెలుసు. ప్రియ సోదరులారా, మన హృదయం మన మీద నింద మోపకపోతే దేవుని సన్నిధానంలో మనకు ధైర్యం ఉంటుంది. అప్పుడు ఆయన ఆజ్ఞలు శిరసా వహిస్తూ ఆయనకిష్టమైన వాటిని జరిగిస్తూ ఉండడం చేత మనం ఏమి అడిగినా సరే అది ఆయన మనకిస్తాడు. ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద మనం నమ్మకం ఉంచాలి. ఆయన మనకు ఆజ్ఞాపించినట్టే ఒకరినొకరం ప్రేమతో చూడాలి. ఆయన ఆజ్ఞలను శిరసా వహించేవాడు ఆయనలో నిలిచి ఉంటాడు, ఆయన వ్యక్తిలో నిలిచి ఉంటాడు. ఆయన మనలో నిలిచి ఉన్నాడని ఆయన మనకిచ్చిన తన ఆత్మ ద్వారా మనకి తెలుసు.